హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజు వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నారు మా మమ్మీ. ఇంకా టీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ తర్వాత ఇల్లంతా ఊడ్చేసింది మా మమ్మీ. నేనైతే మాప్ పెట్టేసిన అనమాట. అండ్ ఇక్కడ ముగ్గేస్తున్నా. ప్రతిరోజు ఇల్లు అయితే ఊడ్చుకుంటాం కదా, ఏ పని చేసినా చేయకుండా ఆ పని అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా. సో అట్లా అనమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసిన. ఇంకా అప్పుడప్పుడే మెల్లమెల్లగా సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. ఇంక ఈరోజు సంకష్టహర చతుర్థి కాబట్టి గుడికి వెళ్ళడానికి అంతా ప్రిపేర్ చేసాము. ఇంట్లో దీపం కూడా పెట్టేశాము. ఇంకా ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము. అండ్ ఇవాళ నేను 108 ప్రదక్షిణలు కూడా చేయాలి అనుకున్నాను. అంటే ఇవాళని అనుకోలేదు, ఒక మొక్కు ఉండే అనమాట. సో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఇవాళ గుడికి వెళ్ళాము. అసలు ఇక్కడ ఏది కోరుకుంటారు అవుతుందండి. అంత బాగా పాజిటివ్ మైండ్, పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా వీళ్ళు ఈవినింగ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చైర్స్ వేసి పూజ చేస్తారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ప్రసాదం రవ్వ కేసరి చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మీకు కూడా ఇష్టమా లేదా చెప్పండి. ఇంక ఇంటికి వచ్చేసాక 1.5 hour పట్టిందేమో ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకోవడానికి. ఇంకా మా మమ్మీ అయితే ప్రిపేర్ చేసేసారు లంచ్ కూడా. ఇంకా టమాటో పప్పు దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ రైస్ అయితే ఆల్రెడీ వండేశారు. టమాటా పప్పు పాపడాలు అయితే వేయించుతున్నారు. అండ్ కొంచెం పప్పు ఉన్నప్పుడు పాపడం ఉంటే కూడా ఇంకా బాగుంటుంది కదా, సాంబార్లోకైనా దేనికైనా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఇంకా అందరం లంచ్ తినేసి ఫుల్గా తినేసి పడుకున్నాము. మార్నింగ్ టిఫిన్ అయితే మేము తిని వెళ్ళలేదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళ కోసమే. ఇంకా అప్పుడు పడుకుంటే సాయంత్రం 5:30కి లేసాను అనమాట. ఇక్కడ ఏమో షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటున్నా. ఈ మధ్య చాలా ఎక్కువ తాగేస్తున్నా చల్వకి. ఇంకా ప్రతిరోజులాగానే రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఇల్లు అయితే ఊడుస్తామన్నమాట. రోజు మమ్మీ అయితే ఊడుస్తారు. 6 లోపు అయితే ఖచ్చితంగా ఇంట్లో, ఎందుకంటే 6 తర్వాత ఊడవద్దు కదా. సో ఇక్కడైతే నేను గ్రీన్ టీ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. వెయిట్ లాస్ అని కాదు కానీ మన వెయిట్ని అయితే మేనేజ్మెంట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. కాకపోతే ఇది కొత్త వర్షన్లా ఉంది. స్లిమ్ కేర్ అని టిట్లే వాళ్ళ బ్రాండ్. నాకైతే లిప్టన్ వాళ్ళ బ్రాండ్ మంచిగా అనిపించింది, ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ కానీ మంచిగా అర్థమవుతుంది టిట్లే కంటే కూడా. బట్ ఇట్స్ ఓకే, అంత ఇలా లాగా ఏం లేదు. సేమ్ ఫ్లేవర్, జింజర్ అండ్ మింట్ లెమన్ ఫ్లేవరే. ఇక్కడ 1 glass ఆఫ్ వాటర్కి మనము బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్యాకెట్ లాగా ఉంటుంది కదా, టీ బ్యాగ్ని అందులో ఇట్లా డిప్ చేయాలి అంతే. మిక్స్ అంటున్నాను, సారీ, డిప్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా షుగర్ కేన్ తాగాక ఒక 1 hourకి అలాగా షుగర్ కేన్ జ్యూస్ తాగిన తర్వాత ఒక 1 hourకి తీసుకున్నాను అనమాట గ్రీన్ టీ. ఇంకా మా మమ్మీ అయితే టీ పెట్టుకొని టీ తాగుతున్నారు. నేను ఆల్రెడీ సంకష్ట చతుర్థి గురించి ఫుల్ వ్లాగ్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పెట్టాను నా ఛానల్లో. చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అండ్ మనము ఇలా 11 times ఖచ్చితంగా చేయాలి. అంటే 11 times ప్రతి పౌర్ణమి అయిపోయిన 4 daysకి సంకష్ట అయితే వస్తుందన్నమాట. ఎవ్రీ మంత్ వస్తుంది. చాలా బాగుంటుంది. దాని పూజా విధానం కానీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఇంకా కీరాస్, కొన్ని వెజిటేబుల్స్ తెస్తే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్